ఎంత ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. దృశ్యం ఒకసారి చూడండి. కంకర చూడండి లోపల ఎంత మొత్తం పేరుకుపోయిందో. అంటే దాదాపు చివరి వరకు వెళ్ళింది. ఒకవేళ ప్రాణాలు దక్కించుకుంటే ఆ వెనకాల ఉన్నటువంటి కొంతమంది మాత్రమే బతికి బయట పడగలిగినారు, కానీ మిగతా మొత్తం కూడా ఖతమైపోయినారు. ఒకసారి బస్సు రౌండ్ ద క్లాక్ మొత్తం ఒకసారి చూడొచ్చు. సో బస్సు ఫ్రంట్ సైడ్ కూడా మొత్తం చెల్లాచెదురైపోయింది. ఇది ఎక్స్ప్రెస్ బస్సు. దాదాపు ఉదయం 7-7:30 ప్రాంతం అంటే ఈ రోడ్లో వాహనాలు కూడా పెద్దగా ప్రయాణం చేయవు. ఫ్రీగా ఉంటుంది. రోడ్డు నేరోగా ఉంది, రోడ్డు మలుపులు ఎక్కువగా ఉన్నాయి, కానీ ఫ్రీగా ఉండడం వల్ల ఎదురుగా వస్తున్న టిప్పర్ వేగంగా వస్తున్నది, బస్సు కూడా అంతే వేగంతో వస్తున్నది. గుంతలు ఎక్కువగా ఉన్నాయి ఈ రోడ్లో. మనం వికారాబాద్కి వెళ్ళే వాళ్ళకి రోడ్డు అందరికీ తెలుసు, పెద్ద ఎత్తున గుంతలు ఉంటాయి, కీలక మలుపులు టర్నింగ్స్ ఎక్కువగా ఉంటాయి. సో దీంతో ఎదురుగా ఉన్నటువంటి ఆ గుంతను తప్పించబోయి డైరెక్ట్గా వచ్చి బస్సును గుద్దేసిండు. ఈ బస్సు ప్రమాదానికి కారణాలు ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. నేను అంటున్నా, దాదాపు 40-50 సంవత్సరాలుగా ఇక్కడ రాజకీయం చేస్తున్న ఈ రాజకీయ నాయకులు ఈ ప్రమాదానికి కారణం. ఇంతమంది చనిపోవడానికి కారణం కూడా ఇదే. మీరు చూడండి, లాస్ట్ ఒక 4-5 నెలల కింద ఇక్కడే పక్కనే ఒక విలేజ్ దగ్గర రోడ్డు మీద కూరగాయలు అమ్ముకుంటున్న వాళ్ళ మీదకి లారీ ఎక్కడంతో దాదాపు 7 అక్కడికక్కడే స్పాట్లో చనిపోయారు. దాని తర్వాత మొన్న చేవెళ్ళలో ఒక 3 చనిపోయారట. తెలియని బయటికి రానటువంటి ప్రమాదాలు కూడా ఎన్నో ఉన్నాయి. గాయాల పాలవుతున్నారు. ఈ రోడ్డు ఈ రకంగా ఉండడం వల్ల ఎవరికైనా ఏదైనా జరిగితే హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా కూడా దాదాపు 1 గంట నుంచి 2 గంటలకు పైన మేము హైదరాబాద్కి రీచ్ అవ్వలేము, అంత దారుణమైన పరిస్థితి ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే వచ్చిండి కాళ యాదయ్య, ఈ కంకర్ల ముంచుతా నిన్న అనేసరికి పారిపోయింది. ఇంకా కంకర తీసుకొని కొట్టేటట్టున్నారు జనం, ఆ స్థాయిలో ఉన్నారు.